ఈ రోజుటి క్లాస్‌లో సోషల్ బిట్స్ చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో లక్ష్యాల తీర్మానం లేదా ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 అనంత శయనం అయ్యంగార్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ చూడండి. రాజ్యాంగ ప్రవేశికకు సామ్యవాద, లౌకిక అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆప్షన్ 1 41వ రాజ్యాంగ సవరణ చట్టం 1971, ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, ఆప్షన్ 3 43వ రాజ్యాంగ సవరణ చట్టం 1977, ఆప్షన్ 4 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 42 రాజ్యాంగ సవరణ చట్టం 1976. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది అంశాలలో సరైన జవాబును గుర్తించండి. ఏ ప్రకరణ అధికరణ చూడండి. రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశం పైన నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. ఆప్షన్ బి భాగం ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయాన్ని సూచిస్తుంది. సి షెడ్యూల్ ప్రకరణలలో పేర్కొనిన అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. మళ్ళీ కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 బీసీ, ఆప్షన్ 4 ఏబిసి. అంటే ఇక్కడ మనకు ప్రకరణ ఏం తెలియజేస్తుంది, అదేవిధంగా భాగము షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అని ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అంటే ఏబిసి కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ బిట్ చూడండి. రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశికకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ దీనికి మూలం సాక్ష్యాల తీర్మానం, ఆప్షన్ బి ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపము, ఆప్షన్ సి ఇది మన దేశానికి ఉండవలసిన లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలను నిర్దేశిస్తుంది, ఆప్షన్ డి భారతదేశ ప్రజలమైన మేము అనే పదాల సముదాయంతో ప్రారంభమవుతుంది. మళ్ళీ కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్ చూడండి. ప్రాథమిక హక్కుల లక్షణాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు, ఆప్షన్ బి దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం వీటిని గుర్తించింది, ఆప్షన్ సి ప్రజాస్వామ్య విజయం, పౌరుల సమగ్ర అభివృద్ధి కోసం రాజ్యాంగం ఈ హక్కుల ద్వారా హామీ ఇస్తుంది, ఆప్షన్ డి వీటిని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేయటం ద్వారా నేరుగా పరిరక్షిస్తాయి. మళ్ళీ కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కుల వివరణ ఎక్కడ పేర్కొన్నారు? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 3వ భాగం ఆర్టికల్ 15 నుంచి 32 మధ్య, ఆప్షన్ 2 3వ భాగం ఆర్టికల్ 14 నుంచి 32 మధ్య, ఆప్షన్ 3 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 32 మధ్య, ఆప్షన్ 4 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 34 మధ్య. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అంటే మనకు 3వ భాగం ఆర్టికల్ 14 నుంచి 32 మధ్య ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు? మళ్ళీ కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978, ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, ఆప్షన్ 3 41వ రాజ్యాంగ సవరణ చట్టం 1977, ఆప్షన్ 4 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. నెక్స్ట్ బిట్ చూడండి. సమానత్వపు హక్కును రాజ్యాంగంలోని ఏ ప్రకరణల మధ్య పేర్కొన్నారు? ఆప్షన్ 1 ప్రకరణ 12 నుంచి 18, ఆప్షన్ 2 ప్రకరణ 14 నుంచి 18, ఆప్షన్ 3 ప్రకరణ 15 నుంచి 19, ఆప్షన్ 4 ప్రకరణ 12 నుంచి 19. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకరణ 14 నుంచి 18. నెక్స్ట్ బిట్ చూడండి. సమానత్వపు హక్కులోని మౌలిక అంశాన్ని గుర్తించండి. దీనికి ఆప్షన్స్ చూడండి. ఏ చట్టం సమాన రక్షణ, సామాజిక సమానత్వము, ఆప్షన్ బి ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు, ఆప్షన్ సి వెట్టి చాకరీ నిషేధం, ఆప్షన్ డి అంటరానితనం రద్దు, బిరుదులు రద్దు. మళ్ళీ కింద చూడండి. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏబిడి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి.
నెక్స్ట్ వన్ చూడండి, స్వేచ్ఛ హక్కును రాజ్యాంగంలోని ఏ ప్రకరణాల మధ్య పేర్కొన్నారు? ఆప్షన్ 1 ప్రకరణ 80 నుంచి 21, ఆప్షన్ 2 ప్రకరణ 90 నుంచి 23, ఆప్షన్ 3 ప్రకరణ 90 నుంచి 22, ఆప్షన్ 4 ప్రకరణ 90 నుంచి 26. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రకరణ 90 నుంచి 22 మధ్య మనకు రాజ్యాంగంలోని స్వేచ్ఛ హక్కును చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, స్వేచ్ఛ హక్కు ఎన్ని రకాల స్వేచ్ఛలను హామీ ఇస్తుంది? ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 9. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 6. నెక్స్ట్ వన్ చూడండి, స్వేచ్ఛ హక్కు కింద పేర్కొన్న ఏ స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది? ఆప్షన్ ఏ వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడడానికి స్వేచ్ఛ, ఆప్షన్ బి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, ఆప్షన్ సి సంచరించే స్వేచ్ఛ, స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ, ఆప్షన్ 4 ఆస్తిని సంపాదించి అనుభవించే స్వేచ్ఛ. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్ చూడండి, జీవించే హక్కు ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగం? ఆప్షన్ 1 సమానత్వపు హక్కు, ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 2 విద్య సాంస్కృతిక హక్కు, ఆప్షన్ 4 రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్ చూడండి, పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణాల మధ్య వివరించింది? ఆప్షన్ 1 ప్రకరణ 23 నుంచి 24, ఆప్షన్ 2 ప్రకరణ 23 నుంచి 25, ఆప్షన్ 3 ప్రకరణ 23 నుంచి 28, ఆప్షన్ 4 ప్రకరణ 22 నుంచి 24. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ప్రకరణ 23 నుంచి 24. నెక్స్ట్ వన్ చూడండి, పీడనాన్ని నిరోధించే హక్కులోని మౌలిక అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ బాల కార్మికుల వ్యవస్థను నిషేధించడం, ఆప్షన్ బి వెట్టి చాకరీ నిషేధం, ఆప్షన్ సి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు కర్మాగారాలలో లేదా గనులలో పనిచేయడం నిషేధం, ఆప్షన్ డి మానవుల అక్రమ రవాణా నిషేధం. మళ్ళీ కింద ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 ఏసిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ వన్ చూడండి, మత స్వాతంత్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణాల మధ్య పేర్కొన్నారు? ఆప్షన్ 1 ప్రకరణ 24 నుంచి 28, ఆప్షన్ 2 ప్రకరణ 25 నుంచి 28, ఆప్షన్ 3 ప్రకరణ 26 నుంచి 28, ఆప్షన్ 4 ప్రకరణ 23 నుంచి 27. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకరణ 25 నుంచి 28 వరకు. నెక్స్ట్ వన్ చూడండి, మత స్వాతంత్రపు హక్కులోని మౌలిక అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆప్షన్ బి మత వ్యవహారాలలో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది, ఆప్షన్ సి రాజ్యాంగానికి అధికార మతం ఉండదు, ఆప్షన్ డి భారతదేశం లౌకిక రాజ్యం. ఆప్షన్ 1 మళ్ళీ కింద ఏబిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యా సాంస్కృతిక హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణాలలో వివరించారు? ఆప్షన్ 1 ప్రకరణ 29 నుంచి 30, ఆప్షన్ 2 ప్రకరణ 29 నుంచి 31, ఆప్షన్ 3 ప్రకరణ 28 నుంచి 30, ఆప్షన్ 4 ప్రకరణ 29 నుంచి 33. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 ప్రకరణ 29 నుంచి 30 వరకు. నెక్స్ట్ వన్ చూడండి, రాజ్యాంగపు పరిహారపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ వివరిస్తుంది? ఆప్షన్ 1 ప్రకరణ 32, ఆప్షన్ 2 ప్రకరణ 33, ఆప్షన్ 3 ప్రకరణ 34, ఆప్షన్ 4 ప్రకరణ 35. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రకరణ 32. నెక్స్ట్ వన్ చూడండి, విద్యా హక్కు ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగం? ఆప్షన్ 1 విద్యా సాంస్కృతిక హక్కు, ఆప్షన్ 2 సమానత్వపు హక్కు, ఆప్షన్ 3 స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 4 పీడనాన్ని నిరోధించే హక్కు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆప్షన్ 1 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2021, ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2022,
ఆప్షన్ 3 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2004. ఆప్షన్ 4 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2005. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2022. నెక్స్ట్ వన్ చూడండి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును నిర్దేశిస్తుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 21A, ఆప్షన్ 2 ఆర్టికల్ 22A, ఆప్షన్ 3 ఆర్టికల్ 20A, ఆప్షన్ 4 ఆర్టికల్ 23A. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 21A. నెక్స్ట్ వన్ చూడండి, 6 నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ వర్తించేలా బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంను పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 2008, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2006. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 2009. నెక్స్ట్ వన్ చూడండి, మన దేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2010 ఏప్రిల్ 1, ఆప్షన్ 2 2009 ఏప్రిల్ 1, ఆప్షన్ 3 2008 ఏప్రిల్ 1, ఆప్షన్ 4 2007 ఏప్రిల్ 1. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో బాలల హక్కుల వర్గీకరణకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, ఆప్షన్ బి అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, ఆప్షన్ సి విద్యను అభ్యసించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 AB, ఆప్షన్ 3 AC, ఆప్షన్ 4 BC. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 AB మాత్రమే సరైన సమాధానాలు. నెక్స్ట్ వన్ చూడండి, రాజ్యాంగానికి ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, ఆప్షన్ 2 43వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, ఆప్షన్ 3 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978, ఆప్షన్ 4 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1979. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. నెక్స్ట్ వన్ చూడండి, రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎక్కడ పేర్కొన్నారు? దీనికి ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 51A భాగం 4A, ఆప్షన్ 2 ఆర్టికల్ 51A భాగం 4B, ఆప్షన్ 3 ఆర్టికల్ 51B భాగం 4A, ఆప్షన్ 4 ఆర్టికల్ 50A భాగం 4A. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 51A భాగం 4A. లాస్ట్ వన్ చూడండి, ఏ దేశ రాజ్యాంగం నుంచి స్ఫూర్తితో మన దేశ రాజ్యాంగంలో 1976లో 10 ప్రాథమిక విధులను చేర్చారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఐర్లాండ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 రష్యా. ఇంతటితో ఈ బిట్స్ అయిపోయినవి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.